పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి చర్చనీయాంశము జీవుని యొక్క చమత్కార క్రియలు. గత వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. జీవుడు ఎలా ఉత్పత్తి అవుతాడనే విషయాలు. దాన్ని కంటిన్యూస్గా ఈ జీవుని యొక్క చమత్కార క్రియలు ఏంటి, శరీరంలో ఎలా ప్రవర్తిస్తుంటాడు, ఏ కార్యములు చేస్తాడు అన్న విషయాలు కూడా మనము తెలుసుకోవాలి. జీవునికి గతి గమనాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. తర్వాత జీవుడు పరమాత్మ యొక్క అంశ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ జీవుడే దేవుడు. జీవాత్మనే జీవుడే జీవాత్మ, జీవాత్మనే ఆత్మ, ఆత్మనే పరబ్రహ్మ. చూసారా? ఆ విధంగా మీరు దాని యొక్క దశలను తెలుసుకోవాలి. చెప్పాను మీకు మొదలే, పరమాత్మకు 2 రూపాలు ఉన్నాయని. అయితే ఫస్ట్ జన్మ ఆత్మ పరమాత్మకి, రెండవ జన్మ జీవుడు జీవాత్మ. చూడండి, పరమాత్మ కూడా జన్మలు తీసుకున్నాడు సృష్టిని నడపడానికి, మానవ సృష్టిని నడపడానికి. కాబట్టి పరమాత్ముడు ఆత్మరూపం దాల్చాడు, ఆత్మ చైతన్య స్థితి. తర్వాత జీవుడు శరీరం నుండి ఈ శరీర కార్యక్రమాలు, శరీర ఉపాధులు నడుపుతూ ఉంటాడు. దాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటూ వస్తే ఈ జీవునికి ప్రత్యేకమైన పేరు ఉంది, విశ్వడు అని పేరు. విశ్వడు అంటే పరమాత్ముడు భౌతిక శరీరం ధరించాడు కాబట్టి ఆ దేవుని పేరు విశ్వడు అని పేరు. జీవుడు ఎవరంటే పరమాత్ముడే. ఆ పరమాత్మని పేరు ఈ సందర్భంలో ఏంటంటే విశ్వడు అంటాడు. ఇదంతా వేదాంత పరిభాష అనమాట. అనేక పదాలు ఉంటాయి దీనికి. జీవునికి అవశుడు అని కూడా పేరు. అంటే వశమే ఉండేవాడు అంట, అంటే కర్మబద్ధుడు అని. కర్మాలకు బానిసైన వాడు, కర్మలు చేస్తుంటాడు, కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. అందుకని దానికి ఆ పేరు వచ్చేసింది, అవశుడు అని. జీవునికి మరో పేరు ఉంది, దీనికి ప్రాజ్ఞ అంటారు. ఎందుకు అంటే పంచభూతాలు, అంతఃకరణాలు, పరమాత్మని యొక్క ప్రతిబింబము, ఈ 3 కలిసి ఏర్పడిందే ఈ శరీరం. అణువు, కణువు, ధాతువు కోవాతో ఏర్పడిందే ఈ శరీరం. అణువు ఉంటుంది, కణువు ఉంటుంది, ధాతు ఉంటుంది, కోవా పదార్థం ఉంటుంది. ఈ 4 సంయోగం వలనే ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరం నడపడానికి ఉండేటువంటి శక్తే ఈ యొక్క జీవుడు. శరీరం నడవాలి. ఇప్పుడు ఈ శరీరం నడుస్తుంది కాబట్టి, ఎందుకంటే జీవుడు ఉన్నాడు కాబట్టి. పీనుగ శరీరం తీసుకోండి, దాని చైతన్యం లేదు, అంటే జీవుడు లేడనమాట. కాబట్టి ఈ శరీరం నడిపించే జీవుడే, మాట్లాడేది జీవుడే, చూసేది జీవుడే, వినేది జీవుడే, సమస్త కర్మలు శరీరంలో చేసేది జీవుడే, ప్రేరేపించేది జీవుడే, ఆలోచన కల్పించేది జీవుడే. ఇట్లా ఈ ప్రక్రియలు ఉంటాయన్నమాట. కానీ లోకజ్ఞులు, లోక వ్యవహారజ్ఞులు ఏం చెప్తుంటారంటే ఈ జీవునికి వేరు పేర్లతో పిలుస్తుంటారు. ప్రేతము అని, దయ్యం అని, భూతం అని పిలుస్తుంటారు. అవి లోక వ్యవహారాలు. యాక్చువల్గా భూతం అంటే భౌతిక రూపం కానీ ఆకృతి లేని ఒక ఛాయాచిత్రం. దాన్నే మనము దయ్యం అంటాం, దీన్ని భూతం కూడా అంటాం. ఎందుకు భూతం అంటే ఈ శరీరం వదిలినటువంటి జీవుడు శరీరం బయట ఉంటాడు, శరీరం ఉండదు. అప్పుడు తన పాత శరీరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అది భూతము అని. భూత భవిష్యత్ వర్తమాన కాలము అంటాం. అంటే భూతం గడిచిపోయిందని. కాబట్టి ఒక శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ జీవుడు బయట తిరుగుతూ ఉంటాడు. గాలిపటలాగా సృష్టిలో తిరుగుతూ ఉంటాయి జీవరాశులన్నీ. వాడు తన శరీరం కొరకు వెతుకుతూ ఉంటాడు. శరీర వాసన ఉంటుంది జీవునికి. నా శరీరం ఏమైందని వెతుకుతూ ఉంటాడు. దాన్ని మనము భూతము అంటాం. కాబట్టి దాని లోకజ్ఞులు, వ్యవహారజ్ఞులు ఆ పేరు పెట్టుకున్నారు. కాబట్టి జీవుడు అనేవాడు ఒక యంత్రం, ఒక శక్తి. అది కదిలిస్తుంటుంది, దాని శక్తి ఉంటుంది కాబట్టి శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక యంత్రం ఉంటేనే మనము ఏదైనా పని చేయడానికి వీలవుతుంది. యంత్రాలు కానీ, బావిలో నీళ్లు తీయడానికి కానీ, ఒక మెషిన్ పని చేయడానికి కానీ, అన్ని యంత్రాలు. ఆ యంత్రంలో శక్తి ఉంటుంది. అదే మాది బల్బ్స్, కరెంటు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయి? దాంట్లో శక్తి ఉంది. ఆ శక్తితోనే నడుస్తున్నాయి. శరీరం కూడా అంతే, దీనికి ఒక శక్తి ఉంది. ఇంట్లో కరెంట్ ఉంది కాబట్టి ఇంట్లో అనేకమైనటువంటి వస్తువులు పనిచేస్తున్నాయి. ట్యూబ్ నడుస్తుంది, బల్బు నడుస్తుంది, సెల్ నడుస్తుంది, టీవీ నడుస్తుంది. దీనికంతా శక్తి ఏది? కరెంటు. ఆ కరెంటు మనకు కనపడదు, వైర్లో పోతూ ఉంటుంది. కాబట్టి శక్తి అనే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కనపడని శక్తి అది. దానిలో కదలికలు కలిగించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి కరెంటులో వెలుగిచ్చేటువంటి శక్తి ఉంది, మన కంటి కనపడదు. అలాగే జీవుడు మనకు కనపడడు, కానీ కరెంట్ చేయబడితే షాక్ కొడుతుంది. ఆ విధంగా మనం కనుక్కోవచ్చు దాంట్లో శక్తి ఉంది అని. అదే మరి మన శరీరంలో శక్తి ఉందని ఎప్పుడు కనుక్కోవాలి? మరణించిన తర్వాత తెలుసుకోవాలి. కాబట్టి శవంలో శక్తి లేదు అంటే జీవుడు వదిలి వెళ్ళిపోయాడని అర్థం. అందుకే ఒక వ్యక్తి మరణించిన తర్వాత
అతని గురించి మనం ఆలోచన చేస్తుంటాం. ఎవరి గురించి మనం ఆలోచన చేస్తుంటే జీవుని గురించే. మరణించిన తర్వాత ఎవరిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఆ సందర్భంలో అది జీవుని గురించే, అది నీ గురించే. నువ్వు శరీరం కాదు, నువ్వు జీవుడవు. చూసావా? శరీరం అంతా పూర్తిగా నశించిపోయిన తర్వాత చివరికి మిగిలి ఉండేది ఏది? జీవుడే. శరీరం ఉండదు. ఆ జీవుడు మళ్ళీ పునర్జన్మకు వస్తాడు. చూసారా? కాబట్టి శరీరం వదిలినటువంటి జీవాత్మ, శరీరం లేని ఆత్మ, ఈ రెండు ఒకటే. చాలా డీప్గా ఆలోచించాలి మీరు. శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. ఒక సాధకుడుగా జీవుడు ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఆ జీవుని గురించి మీరు తెలుసుకోవాలి. వాంతో ఏం చేయించాలో మీరు తెలుసుకోవాలి. భౌతికంగా శరీరంతో చేసేది ఏమీ ఉండదు. చూసారా? కాబట్టి ఈ జీవికి ఒక అణువు, ఈ అణువుకు జీవశక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉంది కాబట్టి శరీరం పనిచేస్తుంటుంది. ఒక స్కూటర్ ఉంది, దానికి శక్తి కావాలి, పెట్రోల్. కానీ పెట్రోల్తో నడవదు స్కూటర్. దానిలో ఇగ్నిషన్ అనే ఒక పార్ట్ ఉంటుంది. అది స్కూటర్ తయారు చేసేటప్పుడు కంపెనీ వాడు పెట్టింటాడు. కాబట్టి ఆ ఇగ్నిషన్ పెట్రోల్ రెండు కలిస్తేనే కానీ స్కూటర్ నడవదు, కారు నడవదు. అది శరీరం కూడా అంతే. జీవుడు ఉన్నాడు, ఆ జీవునితో బండి నడవచ్చు. కానీ ఆ జీవునిలో ప్రాణం లేకపోతే, ఇగ్నిషన్ లేకపోతే శరీరం మరణిస్తుంది. చూడండి, దేవుడు ఎంత మర్మంగా శక్తులు మన శరీరంలో అరేంజ్ చేసి పెట్టాడు. కాబట్టి ఈ శరీరాన్ని గురించి ఊహించింది, కల్పించింది, ధరించింది, భరించేది, ఆకర్షించేది జీవుడే. ఇన్ని శక్తులు ఉన్నాయి జీవునికి శరీరంలో. ఇన్ని శక్తులు చేస్తుంటుంది. కాబట్టి లోక కార్యక్రమాలు, లోక వ్యవహారాలు, విషయాలు, ప్రపంచ విషయాలు, వృత్తులు, ఉపాధులు, ఈ శరీరానికి సంబంధించినటువంటి లౌకిక విషయాలు, ఇవన్నీ ఎవరికి సంబంధించినటివి? శరీరానికి సంబంధించినవి కాదు, జీవునికి సంబంధించినవి. జీవుడు తన శక్తితో శరీరాన్ని ప్రేరేపిస్తుంటాడు. లోక వ్యవహారాల్లో మనం పాల్గొనాలి కాబట్టి. ఈ లోక వ్యవహారాలను ఎవరు నిర్వహించేది? జీవుడే. శవం నిర్వహించడం లేదు. అదే నీకు నిదర్శనం. శవంలో ప్రాణశక్తి, జీవశక్తి లేదు కాబట్టి అది ఒక జడ పదార్థం అయిపోయింది, శవం అయిపోయింది. ఈ లోక వ్యవహారాలు ఎప్పుడు ఉంటాయి? మనిషి జీవించున్నప్పుడే ఉంటాయి. అంటే జీవుడు లోపల ఉంటేనే ఈ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి మనోవృత్తులు, చిత్తవృత్తులు, ఇంద్రియ వ్యాపారాలు ఇవన్నీ చేసేది ఎవరు? జీవుడే. జీవుల్లోనే శక్తి ఉంది. అది స్వయం ప్రకాశం. జీవుడైన వాడు ఒక స్వయం ప్రకాశం, దైవశక్తి అన్నమాట. అది ఆత్మరూపమే జీవుడు. మన శరీరము పరప్రకాశము. అంటే జీవుడు ఉంటే ఈ శరీరం ప్రకాశిస్తుంటుంది, అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. పనులు చేస్తుంటాం, క్రియలు చేస్తూ ఉంటాం. అంటే శరీరం పరప్రకాశము అంటే పరవస్తువుతో, ఇంకొక దీపంతో ఈ దీపం వెలుగుతూ ఉంది అని అర్థం. ఆ జీవుడు లేకపోతే దీనికి ప్రకాశం లేదు, పీనుగా అయిపోతుంది. కాబట్టి జీవుడు అన్నాడు స్వయం ప్రకాశం. ఎందుకంటే అది ఆత్మానువు, జీవాణువు, బ్రహ్మానువు, బ్రహ్మకను అన్నమాట. అది సృష్టి బీజం. అది దానికి శక్తి ఉంది. స్వయం ప్రకాశం నాడు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని కోట్ల అణువులు ఉన్నాయి. ఈ అనేకమైన అణువులలో జీవాణువు ఒకటి. ఆ ఒక్క అణువే మిగతా అణువులకు అన్నిటికీ జీవం పోస్తుంది. ఆ ఒక్క అణువు పోయిందంటే జీవాణు, మిగతా అణువులు అన్నీ చనిపోతాయి బాడీలో. కాబట్టి అది ఉంటేనే శరీరం ఉంటుంది. ఈ శరీరం అందుకే పరప్రకాశము అని పేరు. ఇంద్రియాలను, శరీరాలను, ఆలోచనలని వీటికన్నిటికీ ప్రేరణ కల్పించేది ఎవరు? జీవుడే. ఈ శరీరం చేష్టలు చేస్తుంది, కదులుతూ ఉంది, క్రియలు చేస్తూ ఉంది. ఎలా చేస్తుంది? జీవుడు చేయిస్తూ ఉంటాడు. జీవునికి వాసనా ధర్మాలు ఉంటాయి. కర్మవాసనలు జీవుల్లోనే ఉంటాయి. ఆ కర్మవాసన ఫలితాలు నీవు అనుభవించడానికి జీవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ శరీరం ద్వారా జీవుడు కర్మాలను అనుభవింపజేస్తూ ఉంటాడు. మనకు తెలియదు అది. మనం తెలియకుండానే పాపకర్మలు చేస్తూ ఉంటాం, కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటాం. మనకు తెలియదు మనం కర్మ చేశామని, జీవునికి తెలుసు. కాబట్టి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేసేది ఎవడంటే జీవుడే. కాబట్టి శరీరంతో పూర్తిగా నశించిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో అదే జీవుడు. కాబట్టి జీవుడే కర్త, కర్మ, క్రియ. ప్రతి శరీరంలో ఒక జీవుడు ఉంటాడు. కర్మ వాసనలతో కూడి ఉంటాడు. సత్వ రజ స్తమో గుణాలన్నీ నీకు జీవునివే. చూసారా? కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా సమాజంలో, గత జన్మలో నేను చేసిన పాపకర్మల వల్ల నాకు ఈ జన్మ ప్రారంభమైంది, దాపురించింది అనుకుంటుంటాం. ఆ దాపరించింది అనేటువంటి ఆలోచన ఏది ఉందో అదే జీవుడు. ఆలోచన చేసేది ఎవరు? జీవుడు. మనం అనుకుంటుంటాం కాదు, జీవునికి ఇది మరో జన్మ, జీవునికి ఎన్నో జన్మలు.
కానీ నీ శరీరం ఒక జన్మకు సంబంధించిందే. నువ్వు ఆలోచించవు, అది జీవుడు ఆలోచిస్తాడు. ఎట్లా ఈ శరీరం దాపురించింది నాకు అనేటువంటి ఆలోచన చేసేవాడు జీవుడే. గత జన్మలు ఎన్నో జన్మలు పుట్టి ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చాడు. గత జన్మల ఆలోచన అంతా జీవునికి ఉంటుంది. శరీరానికి ఆ స్పృహ ఉండదు. మనకు భౌతిక ప్రజ్ఞ ఉంటుంది కానీ జీవ ప్రజ్ఞ ఉండదు. భౌతిక ప్రజ్ఞ ఉండే ప్రయోజనం లేదు. జీవ ప్రజ్ఞ ఉంటే నీకు గత జన్మల విషయాలు తెలుస్తాయి. ఆ యొక్క జ్ఞానం దాని జీవునికి ఉంటుంది. అందుకని తను చేసినటువంటి గత జన్మల పాతకర్మలను పాపకర్మలను గుర్తు చేసుకుంటాడు ఈ జన్మలో. నాకెందుకు ఈ జన్మ ప్రాప్తించింది అని. గత జన్మలో నేను చేసినటువంటి కర్మపరాలంలో ఈ సుఖాలు కష్టాలు అనుభవించుతున్నాను, నాకు దాపురించాయి నా కర్మని తలగొట్టుకుంటాం. అది అనుకునేది జీవుడే. అదే జీవుడు. ఏదైతే అనుకుంటున్నాడో అది అనుకునేది జీవుడే. జీవునికి సంసార వాసన ఎక్కువ, సంసార అభిలాష ఎక్కువ. ఎందుకు? ప్రతి జన్మలో జీవుడు సంసారంలోనే పుడతాడు. సంసారము, సంసార వాసన, సంసార అభిలాష, సంస్కారాలు, ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, గత జన్మ సంబంధాలు అన్నీ జీవుల్లో ఉంటాయి. ఆ జీవుల్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ శరీరం పునర్జన్మ సిద్ధాంతాలతో పనిచేస్తూ ఉంది. చూసారా? కాబట్టి ఈ విధంగా అనేక యుగాలుగా అంటే సృష్టి ప్రారంభం నుంచి, కల్పం ప్రారంభం నుంచి ఆ జీవుడు జన్మలు తీసుకుంటూనే ఉన్నాడు. మనం ఎంత పూర్వీకులం అంటే మనం కల్పం ప్రారంభం నుంచి ఉన్నాం. కల్పం యొక్క కాలం ఎంత తెలిస్తే 432 కోట్ల సంవత్సరాలు. కాబట్టి మనలో ఉండేటువంటి జీవుని యొక్క కాల పరిమితి ఎంత అంటే 432 కోట్ల సంవత్సరాలు. అంటే ఇప్పుడు పృథ్వీ పైన సృష్టి ప్రారంభమై 200 కోట్ల సంవత్సరాలు అయింది. కాబట్టి 200 కోట్ల సంవత్సరాల నుంచి జీవుడు ఉన్నాడు. ప్రస్తుతం మన శరీరంలో ఉన్నాడు. ఇంతకుముందు ఎన్నో శరీరాలు ధరించాడు. అంత అనాది అయినవాడు అన్నమాట. కాబట్టి అనాదిగా అరుదించి అనేక యుగాలలో జన్మించి, అనేక స్త్రీ యోని మండలాల నుంచి జన్మించి, అనేక శ్మశానాల్లో పూడ్చబడి, అనేక శ్మశానాల్లో కుక్కలతో నక్కలతో ఈ శరీరం పిక్కదినబడి, పుట్టుతూ చచ్చుతూ మళ్ళీ ఈ ప్రస్తుత జన్మలో ఎవరైతే ఉన్నాడో వాడే జీవుడు. ఇంత ప్రచారం అవుతుందన్నమాట. జీవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి, శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకు రాగుదేశాలు, పగలు, ఆకలి, నిద్ర, దప్పిక, ఎగరడం, దుంకడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరి లక్షణాలు? శరీర లక్షణాలు. శరీరం ఎన్ని చేస్తుంటుంది, కానీ శరీర లక్షణాలు కాదు, అవి జీవుని లక్షణాలు. జీవుడు ఉన్నంతవరకే నీకు ఇవన్నీ ఉంటాయి. ఆశాపాశాలు, రాగద్వేషాలు, దుఃఖము, ఆకలి, దప్పిక, నిద్ర, మూర్ఛ, మరణము, ఇవన్నీ జీవుడు ఉన్నంతవరకే ఉంటాడు. కాబట్టి జీవుడు ఉన్నాడా లేదా, ఎలా రూపం అంటే మనం ఈ లక్షణాల గురించి తెలుసుకోవాలి. భౌతికం కానీ, సూక్ష్మం కానీ, ఆలోచనలు కానీ, ఇవన్నీ శరీర ధర్మాలే. మనం శరీరం చేస్తుంది అనుకుంటుంటాం, కానీ చేసేది జీవుడు. ఎందుకు? ఆ జీవుడు పోతే ఈ శరీరం ఎగరలేదు, దుంకలేదు, ఆశ లేదు, నిరాశ లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. కాబట్టి ఈ క్రియలు ఈ శరీరానికి ఎలా సంభవిస్తున్నాయంటే ఈ జీవుని వల్లనే సంభవిస్తున్నాయి. ఇట్లా అనేక యుగాలుగా వస్తున్నటువంటి వ్యవస్థ అన్నమాట ఇది. అత్యంత సూక్ష్మమైన వాడు. గతి గమనాలు ఉంటాయి వీనికి. మరి ఈ జీవుడు ఎక్కడ జీవిస్తుంటాడు అంటే ముఖ్యన గుండెకాయ అనే ఒకటి ఉంటుంది. ఇది హృదయ భాగం. దీనికి 2 ఉంటాయి, 2 డివిజన్స్ ఉంటాయి. ఒకటి మాంస భాగము, ఒకటి జ్ఞాన భాగము. ఈ జ్ఞాన భాగమే జీవుని యొక్క నివాస స్థలం. ఇక్కడ గుండెకాయ మాదిరి ఇట్లా ఉంటుంది. 5 భాగాలు ఉంటే గుండెకాయ ఇట్లా ఉంటుంది ఇక్కడ. అంటే మామిడి చెట్టు పిందెని చూడండి, పిందెలు ఇంత ఇట్లా కిందికి ఎలబడి ఉంటాయి. అది హృదయ స్థానం. 5 గుండెలు అని చెప్పుకుంటారు దాన్ని. ఒకటి నేరేడు గుండెకాయ, ఒకటి దొమ్మ, ఒకటి పిత్తసంచి, ఒకటి గుండెకాయ, ఇంకోటి ముక్కెన గుండెకాయ. ఆ ముక్కెన గుండెకాయ ఏది ఉందో అక్కడ జీవిస్తుంటాడు జీవుడు. అదే ఈ భాగం. అంటే మన ఇక్కడ నుంచి నరాలు 101 నరం వస్తుందన్నమాట మెదడు దగ్గర నుంచి. అందులో ఒక నాడి ఈ హృదయ స్థానంలోకి పోతుంది. ఆ నాడిలోంచి ప్రయాణమే జీవుడు ఎక్కడికి వస్తాడో అక్కడ నివసిస్తుంటాడు. ఇక్కడ చెప్పుకుంటుంటాం, జీవించినప్పుడు గుండె కొట్టుకుంటుంటుంది, మరణించినప్పుడు ఉండదు. జీవుడు ఏమయ్యాడు కాబట్టి అక్కడ తేమ ఉంటుంది, తర్వాత చుక్క మాదిరి నీటి బిందు మాదిరి ఉంటుంది, అందులో తేలియాలుతూ ఉంటాడనమాట జీవుడు. ఆ తేమ ఆరిపోతుంది, జీవుడు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అందుకే మనము మరణ సమయంలో ఓల్డ్ పీపుల్కు తులసి వాటర్ నోట్లో పోస్తుంటాం. ఎందుకు? బ్రతుకుతాడు, ఒక ఆశ, నమ్మకం అంతే. కానీ ఆ జలము, ఆ తేమ అనేది భగవంతుని యొక్క సృష్టి, అది అక్కడే ఉంటుంది, ఆడే జీవిస్తుంటాడు. మరణం తర్వాత ఈ జీవుడు శరీరం నుంచి ఏ భాగం నుంచి బయటికి వెళ్ళిపోతాడు.
జనన సమయంలో తల్లి పీల్చుకునే శ్వాస ద్వారా ఈ జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తాడు. మరణ సమయంలో ఈ జీవుడు మన శరీరంలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా ఏ రంధ్రం నుంచైనా సరే బయటికి పోవచ్చు. నవరంధ్రాలు ఉన్నాయి. ఈ నవరంధ్రంలో ఏ రంధ్రం నుంచైనా బయటికి పోవచ్చు. కొన్ని రంధ్రాలు పుణ్యలోకాలకు తీసుకెళ్తాయి, కొన్ని స్వర్గలోకాలకు తీసుకెళ్తాయి, కొన్ని మోక్షాన్ని తీసుకెళ్తాయి. కానీ మూర్ధస్వీమ అని ఇక్కడ ఒకటి ఉంది. అంటే బ్రహ్మరంధ్రం తర్వాత ఇది ఇట్లా మనం దూకుంటే లాస్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది మూర్ధస్వీమ. ఇక్కడ 101వ నాడి ఉంటుంది. ఈ మార్గం ద్వారా జీవుడు వెళ్ళినట్లయితే మోక్షానికి వెళ్తాడని. చెవుల ద్వారా పోవచ్చు, కంటి ద్వారా పోవచ్చు, ముక్కు ద్వారా పోవచ్చు, ఎంట్రుక రంధ్రం ద్వారా పోవచ్చు. కొన్ని కనిపించే నవరంధ్రాలు ఉన్నాయి, కొన్ని కంటికి కనిపించని రంధ్రాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు చర్మం, వెంట్రుకలు. దీని ద్వారా సరే జీవుడు బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి కొద్దిమందికి పాపలోకాలు వస్తాయి, కొంతమందికి పుణ్యలోకాలు వస్తాయి. ఎందుకంటే ఆ మార్గం ద్వారా పోతూ ఉంటాడు జీవుడు. ఈ శరీరం ఒక రథం. ఈ రథానికి 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాల రథంలో జీవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అదే నీవు. ఈ యొక్క రథానికి గుర్రాలు ఉంటాయి. ఈ గుర్రాలు పరిగెత్తుతూ ఉంటాయి. శరీరం లాక్కెళ్తూ ఉంటుంది. ఎక్కడికి పోతాయంటే ఇంద్రియాలు ప్రయాణం చేస్తుంటాయి. ఇంద్రియాలు ఎక్కడికి పోతాయి? విషయాల దగ్గరికి పోతాయి. విషయాలు ఎక్కడుంటాయి? మనస్సులో ఉంటాయి. మనస్సు పగ్గాలు. ఈ పగ్గాలను పట్టుకొని నిలబడి రథాన్ని నడపాలి. ఎవరు? సారథి. బుద్ధి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ నాలుగుతో ఈ రథం, శరీరం అనేటువంటి రథం నడుస్తూ ఉంటుంది. ఈ రథాన్ని అధిరోహించింది ఎవరు? నీవే, జీవుడే. చూసారా? ఈ శరీరం అనే రథానికి అధికుడు ఎవరంటే, ప్రయాణం చేసేది ఎవరంటే మీరే. బుద్ధి నడుపుతూ ఉంటుంది. మనస్సు చంచలిస్తూ ఉంటుంది. రథం ఏంటంటే అట్లా పోతూ ఉంటుంది. పగ్గాలను పట్టుకొని అంటే కంట్రోల్ చేయాలి. కాబట్టి ఇదొక విరాట్ స్వరూపం శరీరం. ఈ శరీర విరాట్లో మనకు మూల విరాట్ ఉంటాడు. ఆ మూల విరాట్టే జీవుడు. కాబట్టి ఇదొక ఘటం. ఈ ఘటంలో మనకు ఈ ఇన్ని లక్ష్యాలతో కూడినటువంటి జీవుడు ఉంటాడు. వాడు సంసారంలో జీవిస్తుంటాడు. ఎప్పుడు అనేక సంసారాలు, అనేకటువంటి జన్మలు, అనేకటువంటి సంసారాలకు అభిలాషలు, కోరికలు, ఆశలు ఉంటాయన్నమాట. ఈ విధంగా జీవుడి శరీరంలో ఉన్నా కూడా సంసార అభిలాష ఎక్కువ. సంసార ఆలోచనలు, ఆ సంసారం ఉండే వ్యక్తులు చూసారా, ఆ వాసనలు, ఆ సంస్కారాలు, ఆ సంబంధాలు అన్నీ జీవునికి ఉంటాయి. ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా ప్రతి జన్మలో వాడు సంసారంలో పుట్టాల్సిందే. అందుకున్నాడు సంసార అభిలాష ఎక్కువ. కాబట్టి ఏదైతే జీవుడు అనేవాడు ఉన్నాడో పరమాత్మ యొక్క అంశ. శ్రీకృష్ణుడు చెప్పాడు, మీరు గుర్తుపెట్టుకోండి, సనాతనమైనటువంటి నా అంశయే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు. కాబట్టి జీవుడు ఎవడంటే పరమాత్మ యొక్క అంశయే. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీత సారాంశం కూడా చూసుకోండి. సమస్త భూతాలలోని పరమాత్మ తత్వంను నేనే అన్నాడు. చూడండి, జీవరాశి నుంచి, మానవుల నుంచి ప్రతి జీవుల్లో ఉన్నటువంటిది పరమాత్మ యొక్క అంశయే, వేరే కాదు. జీవుడు ఎవరంటే పరమాత్మ యొక్క అంశయే. కాబట్టి ఆ జీవుడి యొక్క ఉత్పత్తి, స్థితి, తర్వాత నశింపు, ఇవన్నీ పరమాత్మ యొక్క సంకల్ప ప్రకారమే జరుగుతుంటాయి. ఆయన చేతనే జరుగుతుంటాయి. కాబట్టి పరమాత్ముడు శరీరంలో ఏగుంటే మాయా రూపంలో ఉన్నాడు. 8 రూపాలు ధరించున్నాడు. చూడండి, మనం ఏదో అనుకుంటాం శరీరాన్ని గురించి. 8 రూపాలు ధరించి మాయా రూపంలో మన శరీరంలో దేవుడు ఉన్నాడు. ఏంటి ఆ 8 రూపాయలు? మాయా రూపాలు ఏంటి అవి? పంచభూతాల 5, మనసు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ పరమాత్మ యొక్క రూపాలే. ఈ రూపాలతో పరమాత్ముడు శరీరంలో ఉంటాడు. ఇవన్నీ జీవునిలోనే ఉంటాయి. అహంకారము, బుద్ధి, చిత్తము, పంచభూతాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే జీవునిలోనే ఉంటాయి. ఆ జీవుని నేనే. కాబట్టి పరమాత్ముడు 8 మాయా రూపాలలో మన శరీరంలో ఉంటాడు. ఈ క్రియలన్నీ నడిపిస్తూ ఉంటాడు. చూసారా? కాబట్టి కల్పం ప్రారంభ కాలంలో ఈ జీవులన్నీ పరమాత్మ నుంచి ఉద్భవించినటివే. వర్తమాన కాలంలో ఈ జీవులంతా ఎక్కడున్నారంటే పరమాత్మలోనే ఉన్నారు. మీకు చెప్పాను ఇంతవరకు విశ్వరూప సందర్శనం అని. కృష్ణుడి శరీరంలో మనం ఏం చేస్తాం? గీతలో మొత్తం సృష్టి అంతా ఆయన శరీరంలోనే ఉంటుంది. నీరు, సముద్రాలు, జనాలు, ఋషులు, చంద్రుడు, సూర్యుడు, అందరు. మనం కూడా ఎక్కడున్నామంటే పరమాత్మ పొట్టలోనే ఉన్నాం. బయట లేవు. ఆ రహస్యమే తెలుసుకోవాల్సింది. వాడే జీవుడు, వాడే ధ్యాని. కాబట్టి అందుకే మనం బ్రహ్మసూత్రాలను చదువుకోమంటాం. మనం అందరం బ్రహ్మసూత్రాలు బుక్ ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియదు ధ్యానులకి. ఆ బ్రహ్మసూత్రాలను తెలుసుకుంటే నువ్వు నిజమైనటువంటి సాధకునివి. నిజంగా నువ్వు ధ్యాన ఫలితాలు పొందుతావు. నిజంగా నువ్వు నేను ధ్యానం చేయడం లేదు, నా శరీరం చేయడం లేదు, జీవుడే చేస్తున్నాడు అనేటువంటి సంకల్పం మీకు కలుగుతుంది.
ప్రళయకాలంలో ఈ జీవులందరూ శరీరాలు పడిపోతూనే ఈ జీవాత్మ పరమాత్మలోనే ఐక్యమైపోతాడు. అన్ని జీవాత్మలు ఎంతమంది జనాభా ఉందో ఈ జీవాత్మలన్నీ చివరికి ప్రళయకాలంలో భగవంతుడి శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఉన్నాయి, ఆయనలోనే లీనమై ఉంటాయి. మళ్ళీ కొత్త కల్పం ప్రారంభమైనప్పుడు ఈ జీవాత్మలన్నీ పరమాత్మ నుంచే బయటికి వస్తాయి. చూడండి, ఇది సృష్టి విధానం. ఈ సృష్టి విధానం తెలుసుకుంటే ఈ విశ్వమంతా అర్థమవుతుంది. శరీర వ్యవస్థను అర్థం చేసుకోవాలి, శరీర నిర్మాణం అర్థం చేసుకోవాలి, మానవ సృష్టి ఎలా జరిగింది, ఇందులో చైతన్యం ఏది, జడం ఏది, చేసేటువంటి పని ఏది. ఈ క్రియా విధానము, ఈ జ్ఞానం అర్థం కాంది, ఈ వేదాంతం లేనిది యోగి కాదు. ఇటువంటి జ్ఞానం లేనివాడు ధ్యాన సాధకుడే కాదు. అందుకే మొదలు జ్ఞానం సంపాదించుకొని చెప్తారు. జ్ఞానం తర్వాత మిగతావన్నీ. 50% జ్ఞానం, 25% నీ సాధన, మిగతా 25% గురువు. ఇంతేగాని జ్ఞానం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. శరీరంతో చేసేది కాదు, భౌతిక జడధర్మాలు గల ఈ జడ శరీరంతో చేసేది కాదు, సూక్ష్మాలతో చేసేది. కాబట్టి ధ్యానం దేనితో జరుగుతుందంటే జీవునితో జరుగుతుంది. ఆ జీవుని యొక్క ధర్మాలను మీరు తెలుసుకోవాలి. ఇది ఒక ఘటం. ఈ ఘటంలో విరాట్ స్వరూపుడు మూల విరాట్టులు ఉంటారు. ఆ మూల విరాట్టు మనకు గుడిలో లేడు. గుడి ఉంది, విరాట్ రూపం, దాంట్లో మూల విరాట్టు ఉన్నాడు. ఆ గుడిలో లేడు మూల విరాట్టు. మూల విరాట్టు మన శరీరంలో ఉన్నాడు. వాడే జీవుడు, వాడే ఆత్మ. ఆత్మనే మనం జీవుడు అంటాం. అది ఆ జీవాత్మ యొక్క రూపమే. ఇట్లా ఆ జీవ జ్ఞానాన్ని మీరు సంపాదించాలి. జీవవేద బ్రహ్మయో భవతి. ఏ కఠోర సాధనలు, కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్రియలు, కార్యాలు, కర్మలు అవసరం లేదు. నీ జీవుని నువ్వు తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్లే. జీవజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. కాబట్టి జీవుని తెలుసుకుంటే నీకు బ్రహ్మజ్ఞానం వచ్చినట్లే. కానీ పదాలేమో రెండే పదాలు, జీవుడు బ్రహ్మ. దీని వెనక ఉన్నటువంటి జ్ఞానము, శ్రమ, జ్ఞానార్జన, దాని వేదాంతం అర్థం చేసుకోవడం గొప్ప పని. కాబట్టి మొదటి నుంచి మీకు నేను చెప్తూనే ఉన్నాను వేరు సెషన్స్లో. మొదలు ఈ 6 తత్వాల గురించి మీరు అర్థం చేసుకోండి. బ్రహ్మ, పరబ్రహ్మ, ఆత్మ, చైతన్యం, జీవాత్మ, చూసారా, జీవుడు, ప్రాణము. ఇవన్నీ తెలిసినట్లయితే మీ యోగం 90% అయిపోయినట్లే. మీ ధ్యాన జీవితము 90% పూర్తయినట్లే. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ధ్యానం అన్నది. ఆ పాయింట్ నుంచి మనం వెతుక్కుంటూ ముందుకు పోవాలి. ధ్యానమే జ్ఞాన విజ్ఞాన సహితమైంది. ఇందులో జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది. జ్ఞానము గురువుల దగ్గర నుంచి కానీ గ్రంథాల ద్వారా తెచ్చుకోవచ్చు. విజ్ఞానము నీ సాధనం, ప్రాక్టికల్ నాలెడ్జ్ నువ్వు తెచ్చుకోవాలి. అందుకే 50% జ్ఞానార్జన, 20% నువ్వు, 25% నువ్వు సాధన, మిగతాది గురువు. కాబట్టి ఈ ముగ్గురులో టాప్ ప్రయారిటీ వచ్చేసి జ్ఞానమే. కాబట్టి యోగి యొక్క జీవితం అంతా ముందు జ్ఞానార్జనతో ప్రారంభమవుతుంది. ఒక సన్యాసి, ఒక బ్రహ్మచారి, లేతే యోగ రంగంలో దిగినవాడు, వైరాగ్యం ఉన్నవాడు, వాని జీవితం జ్ఞానంతో ప్రారంభమవుతుంది. ఎందుకు ఈ ఆశ్రమాలు, పాఠశాలలు ఇవన్నీ ఉండేది? జ్ఞానార్జనకే. 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినప్పుడు ధ్యానము, యోగం చేసుకోవడం కాదు. చిన్నతనం నుంచి మొదలు కావాలి. ఆ చిన్నతనం నుంచి జ్ఞానార్జనలో ఉంటాడు సాధకుడు. మొత్తం అది ప్రవేశమే జ్ఞానంతో మొదలవుతుంది. మనస్సు ఆత్మతో క్రియా విధానం జరిగితే అప్పుడు ధ్యానంలో ఉన్నట్లు. ఈ రెండింటినీ వదిలేసి బాహ్య ప్రపంచంలోకి పోతే అది ధ్యానం కాదు. అవి ధ్యాన అనుభవాలే కాదు. ధ్యానానుభవాలు అంటే ఆత్మానుభవాలు, ఆత్మానందము సంపాదించాలి. మనం అంటాం ఆత్మానందము, బ్రహ్మానందము, సచ్చిదానందము అని అంటుంటాం. ఈ ఆనందాలు ఎక్కడున్నాయి? జీవుల్లోనే ఉన్నాయి. మన పంచకోశాలు తెలుసు. ఆ పంచకోశాల్లో ఒక కోశంలో ఉండేది ఈ జీవుడు. అక్కడి నుంచి మనకు ఆనందం పుడుతుంది. ఆనందం బయట నుంచి రాదు. ఆనందో బ్రహ్మ అంటే ఆనందం బ్రహ్మ నుంచే పుడుతుంది. ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు? సూక్ష్మ రూపంలో, జీవరూపంలో ఉన్నాడు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, తర్వాత ఆనందమయ కోశం. ఈ కోశాలన్నీ ఒక దాంట్లో ఒకటి ఉంటాయి, ఒక దాంట్లో ఒకటి మరిగి ఉంటాయి అన్నమాట. అన్ని ఫోల్డర్ అయి ఉంటాయి. ఇవన్నీ జీవుని యొక్క స్థితులు జీవు లోపల ఉంటాయి. ఆ ఆనందం ఎక్కడ పుడుతుందంటే నీ ఆనందమయ కోశంలో పుడుతుంది. ఆ ఆనందమయ కోశంలోనే జీవుడు ఉంటాడు. ఆ జీవుడే బ్రహ్మ యొక్క అంశ, పరమాత్మ యొక్క అంశ. అక్కడ పుడుతుంది ఆత్మానందం, సచ్చిదానందం, బ్రహ్మానందం. అందుకే మనకు ఆనందో బ్రహ్మ అంటాం. ఈ ఆనందం ఎక్కడ పుడుతుంటే అక్కడ పుడుతుంది. దాన్ని అనుభూతి పొందాలి.
ఆ అనుభూతిని గురించి మనం ప్రజలకు అనుభూతి విషయాలు తెలియజేయాలి. భౌతికమైనటువంటి ఆనందం లేదు. ఆనందం అంటేనే సూక్ష్మం, అభౌతికం అన్నమాట. అది దైవస్థితి, దైవ ఆలోచన స్థితి. శూన్యం ఉంటుంది, ఆనందంలో ఏమీ ఉండదు. మనం ఏదో ఆనందం అంటే భౌతికం అనేది దాన్ని అనుభూతి పొందుతామని అనుకుంటాం. ఒక రుచికి సంబంధించింది కాదు, దృశ్యానికి సంబంధించింది కాదు. అది ఒక దైవస్థితి, పరమాత్మలో ఐక్యమైనటువంటి స్థితి. ఆ ఆనందాన్ని అనుభవించేది జీవుడే. ఆనందమయుడు ఉండేది అక్కడే. ఆనందమయుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అని. ఆత్మానందాన్ని ఇచ్చేది ఎవరు? సాధకుడికి జీవుడే ఇచ్చేది. ఆ జీవుని గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ధ్యానంలో మన ప్రస్తావనలు, మాటలు, జ్ఞానం అన్నీ ఎప్పుడు దీని చుట్టే తిరగాలి. జీవుడు, జీవాత్మ, చైతన్యము, సృష్టి, చూసారా, ఆనందము, మోక్షము, ఇవే ప్రధాన అంశాలు. వీటిని గురించి తెలుసుకుంటూ జ్ఞానంలో మీరు ముందుకు సాగండి, ఫలితాలు బాగా ఉంటాయి. కాబట్టి మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.